అండి ఈరోజు నేను పిల్లల కోసం క్విక్గా చేసుకునే ఇన్స్టంట్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో దానికోసం ముందుగా అయితే ఒక బనానా కట్ చేసుకుని అందులో కొంచెం బెల్లము, కొంచెం పాలు, ఒక ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా లూజ్ అనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు కానీ వాటర్ కానీ పోసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలాగా మాత్రం చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉన్న తర్వాత ఇప్పుడు దోస పెనం పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది వచ్చేసి నెయ్యి కానీ లేకపోతే బటర్ లేకపోతే ఆయిల్ దేంతో కాల్చుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని పిల్లలకు పెట్టేసి మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు. అది కూడా చాలా మంచిది. వీడియో కనుక నచ్చి మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.